ఏ ప్రాబ్లం ఉన్నా నేను చెప్తున్నాను, అంగన్వాడీ వర్కర్స్ కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నేను మీకు అందుబాటులో ఉంటాను. పార్టీలకు అతీతంగా నేను మీకు అందుబాటులో ఉంటాను. మీకు ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా, హెల్త్ ఇష్యూస్ ఉన్నా, గవర్నమెంట్ హాస్పిటల్స్ అందరూ ఉన్నారు కాదనట్లేదు. నా హాస్పిటల్ తరపున మీకు ఎప్పుడు ఏ ప్రాబ్లం ఉన్నా నేను మీకు ఫ్రీ సర్వీస్ చేయడానికి నేను ముందుకు వస్తున్నాను. మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా ధైర్యంగా నా దగ్గర తీసుకురండి. అలాగే కాకుండా మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా నన్ను నేరుగా వచ్చి మన ఇంటి దగ్గర దర్శి ఆఫీస్లో కలవండి. ఇక్కడ మా పిఏ నంబర్, నా నంబర్ తీసుకొని ప్రతి ఒక్కళ్ళు మీ దగ్గర నోట్ చేసుకొని ఉంచండి. దర్శి రాజకీయాల్లో ఇది సాధారణ ప్రకటన కాదు. ఇది ఒక సాహసం, ఒక స్టాండ్, ఒక సిగ్నల్ అని చెప్పాలి. దర్శిలో ఇంతవరకు నా నెంబర్ తీసుకోండి, ఏ సమస్య ఉన్నా నేరుగా నా దగ్గరకు తీసుకురండి అని ప్రజలకు బహిరంగంగా పిలుపునిచ్చిన నాయకుడు ఒక్కళ్ళైనా ఉన్నారా? లేరు. అలాంటి ధైర్యం ఇప్పటి వరకు ఎవ్వరూ చూపించలేదు. ఆ సాహసం చేసింది ఒక్కరే, దర్శి టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. పార్టీ లేదు, పదవి లేదు, వర్గం లేదు, ప్రజలే ఆమె రాజకీయం అన్నట్లుగా మీ సమస్య నా బాధ్యత అని నేరుగా చెప్పిన ఏకైక నాయకురాలు డాక్టర్ లక్ష్మి. మాటల రాజకీయాలు కాదు, మధ్యవర్తులు కాదు, డైరెక్ట్ యాక్సెస్ పాలిటిక్స్. ఇదే ఇప్పుడు దర్శిలో హాట్ టాపిక్, ఇదే ఇప్పుడు ప్రజల్లో చర్చ. ఇది మాట కాదు, రాజకీయాల్లో ధైర్యానికి చిరునామా.